విప్లాగ్ వరల్డ్ కు స్వాగతం. ఈ రోజు నేను మీకు మా బోర్డ్ గేమ్ విప్లాగ్ ఎక్స్పెడిషన్ ఆర్టిక్ ఎలా ఆడాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఆసక్తికరమైన బోర్డ్ గేమ్, ఎందుకంటే ఇది ఆడటానికి ఎంతో సరదాగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఆడుతున్నప్పుడు ఆర్టిక్ ఎకోసిస్టమ్ గురించి, అలాగే అది భూమి ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యమో కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన ఆసక్తికరమైన విద్యా బోర్డ్ గేమ్ ను ఎలా సెట్ చేయాలో, ఎలా ఆడాలో త్వరగా చూద్దాం. మీరు గేమ్ ను సెట్ చేసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుందో ఇదే. మీకు ఈ బోర్డు ఉంది. ఇది జిగ్సా పజిల్ రూపంలో ఉంటుంది. అలాగే బాక్స్ లో ఈ బోర్డు ను ఎలా సెట్ చేయాలో చూపించే సహాయక డయాగ్రామ్ కూడా ఉంది. అది కాకుండా గేమ్ ను ఎలా ఆడాలో చెప్పే నియమాలు కూడా ఉన్నాయి. ఇది చాలా ఉపయోగకరమైనది. గేమ్ ఆడుతున్నప్పుడు దీన్ని దగ్గరలో ఉంచుకోవడం మంచిదే. ఇవాళ నేను మీకు గేమ్ ఎలా ఆడాలో చూపించబోతున్నాను, కానీ మీరు ఎక్కడైనా ఇరుక్కుపోతే ముందుకు సాగేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ 6 ప్లేయర్ అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ విప్లాగ్ ప్రపంచానికి చెందిన పాత్రలు. మనం అవంతిక, అడి, స్పాట్ ది లెపర్డ్, కరీని, రైతు బాలరాం, ఇంకా నా ఇష్టమైన రైతు జాగో ఉన్నారు. ఈ రోజు మనం 2 ప్లేయర్లతో మాత్రమే ఆడబోతున్నాం. అయితే మీరు ఏ సమయంలోనైనా 6 మంది వరకు ఆడవచ్చు. కానీ ఈ డెమో కోసం మనం 2 ప్లేయర్ల గేమ్ కే పరిమితం అవుతాం. తర్వాత మన దగ్గర విప్లాగ్ ఎక్స్పెడిషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి సుమారు 62 ఉన్నాయి. వీటిని మీరు షఫల్ చేయాలి. నేను ఇప్పటికే వీటిని షఫల్ చేశాను. మీరు వీటిని షఫల్ చేసి అన్ని ప్లేయర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా ముఖం కింద పడి ఉంచాలి. మరియు మన దగ్గర ఈ ఇంపాక్ట్ కార్డ్స్ లేదా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని మీరు షఫల్ చేయాలి. నేను ఇప్పటికే చేశాను, మరియు వీటిని కూడా ముఖం కింద పడి ఉంచాలి. కాబట్టి ఈ రోజు మనం 2 ప్లేయర్లతో మాత్రమే ఆడబోతున్నందున మిగతా వాటిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలో త్వరగా చూద్దాం. ఈ గేమ్ లో మీ లక్ష్యం ఒక 100 కిలోమీటర్ల మార్కి లేదా ఉత్తర ధ్రువానికి చేరుకోవడం, మరియు అందులో మీరు మొదటగా చేరాలి. మీరు చూడగలిగినట్లుగా బోర్డుపై 1 నుండి 100 వరకు నంబర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆర్టిక్ సర్కిల్ చుట్టూ తిరిగి ఒక 100 కిలోమీటర్ల మార్కి మొదటగా చేరాలి. మధ్యలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. ఉదాహరణకు బ్లిజార్డ్స్ లేదా హిమపాతం, మంచు కరుగుదల లేదా ఘనమైన మబ్బు. మీరు వీటిలో ఏదైనా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కార్డ్ తీసుకుని అందులో ఉన్న సూచనలను అనుసరించాలి. ఇప్పుడు బోర్డు మీద మీరు ఎలా కదులుతారు? ఇది చాలా సులభం. ఆడేవాళ్ళు ఎవరు మొదటగా వెళ్తారు, ఎవరు తర్వాత వెళ్తారు అనేది ఎంచుకుంటారు. ఎవరు మొదటగా వెళ్తారు, ఎవరు చివరిగా వెళ్తారు అనేది పెద్దదా లేదా అసలు ఆట ఫలితంపై ప్రభావం చూపదు. మీరు ఎవరు మొదటగా వెళ్తారు అనేది ఎంచుకున్న తర్వాత మొదటగా వెళ్లే ఆటగాడు ఈ డెక్ పై నుండి ఒక కార్డు తీసుకుని అందులోని సూచనను అనుసరిస్తారు. మనం ప్రారంభించే ముందు ఈ ప్రత్యేక కార్డులు ఏమిటో మీకు చూపించాలి. స్పష్టంగా ఇందులో 62 కార్డులు ఉన్నాయి. నేను చెప్పినట్లే, కానీ ఇందులో 3 రకాల కార్డులు ఉన్నాయి. ఒకటి మీ సాధారణ కార్డులు, ఇవి ముందుకు లేదా వెనక్కు కదలడానికి సహాయపడతాయి. ఇంకా 2 కార్డులు ఉన్నాయి, ఇవి మీ పవర్ కార్డులు. ఒకటి సూపర్ పవర్ కార్డ్. అలాంటి 3 కార్డులు డెక్ లో ఉన్నాయి. ఇంకా 7 పవర్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులు నెగటివ్ కార్డ్ ప్రభావాన్ని నివారించడంలో మీకు సహాయపడతాయి. అది ఆటలో ఎలా జరుగుతుందో నేను మీకు వివరించాను. మరి ఇంకోసారి డెక్ ను త్వరగా షఫుల్ చేసి ఆటను ప్రారంభిద్దాం. అంతేకాకుండా అవంతిక మరియు అని ఊహించుకుందాం. ఓహ్, క్షమించండి, ఇక్కడ ఆదిత్య ఉన్నాడు. అతన్ని పక్కకు పెట్టి నా ఇష్టమైన పాత్ర అయిన ఫార్మర్ జాగును తీసుకుందాం. అవంతిక మొదటగా వెళ్తుంది. స్పష్టంగా ఆమె ఒక కార్డ్ ఎత్తుతుంది. ఇది ఇలా ఉంది. నేను చదివి చెప్పాలి, మీరు ఇప్పుడే కనుగొన్నారు. ఇదిగో మీకిది. ఇక్కడ ఒక కార్డు ఉంది. ఇది ఇలా అంటోంది, మీరు ఇప్పుడే కనుగొన్నారు. ఆ చిన్నపాటి అందమైన వోల్వరైన్ వాస్తవానికి వోల్ఫ్ కుటుంబానికి చెందదు. ఇది ఎంత ఆసక్తికరమైన వార్తో చూడండి. మనమందరం ఆ సినిమా చూసాం, ఆ పాత్రను ఇష్టపడతాం, కానీ వోల్వరైన్ వాస్తవానికి వోల్ఫ్ కుటుంబానికి చెందదని నాకు కూడా తెలియదు. అది వీజల్ కుటుంబానికి చెందింది. కాబట్టి మీరు ఈ చక్కని ఉత్సాహభరితమైన విషయాన్ని కనుగొన్నందున ఇక్కడ చెప్పినట్టు మీరు 5 కిలోమీటర్లు ముందుకు కదలాలి. అవంతిక చేయాల్సింది ఏంటంటే బోర్డుపై 3, 4, 5 స్థలాలు ముందుకు కదిలి 5వ రాష్ట్రానికి చేరుకోవడం. ఈ కార్డ్ ఆడిన తర్వాత దాన్ని ముఖం కిందగా పక్కన పెట్టాలి.
అలాగే ఫార్మర్ జాగు తన వంతులో ఒక కార్డ్ ఎత్తుతాడు. అది ఇలా అంటోంది: లెమ్మింగ్స్ కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాయని చెప్పేది ఒక అపోహ మాత్రమే, అది నిజం కాదు. ఇప్పుడు అతను ఈ చాలా ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నందున అతను 7 కిలోమీటర్లు ముందుకు కదులుతాడు. కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 7 కిలోమీటర్ల వద్ద ఫార్మర్ జాగు ఘనమైన మబ్బును ఎదుర్కొంటాడు. ఇప్పుడు బోర్డుపై ఈ ప్రత్యేక స్థలాల్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను చెప్పినట్లే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్మర్ జాగు ఇక్కడ చూపినట్లుగా ఒక క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కార్డ్ ఎంచుకోవాలి. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాల్లో ఒకటి ఆర్కిటిక్ మంచు భయంకరమైన వేగంతో కరుగుతోంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రముఖ నగరాలు వచ్చే 25 నుండి 30 సంవత్సరాల్లో నీట మునిగిపోతాయి. కాబట్టి దురదృష్టవశాత్తు ఫార్మర్ జాగు మళ్లీ 7 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. మీరు ఇది పూర్తి చేసిన తర్వాత ఆ కార్డ్ మళ్లీ డెక్ చివరికి వెళ్తుంది మరియు ఫార్మర్ జాగు మళ్లీ 1 కిలోమీటర్ మార్కి వెనక్కి వెళ్తాడు. మళ్లీ అవంతిక టర్న్ కి వస్తే ఇందులో చెప్పింది ఏమిటంటే కేర్బూస్ కలుషితమైన గడ్డి తింటున్నాయి. వాటిని పోలార్ బియర్స్ వేటాడినప్పుడు అవి విషపూరితమవుతాయి. ఇది మనుషుల వల్ల కలిగిన కాలుష్యం ఆర్కిటిక్ వాతావరణంపై చూపుతున్న చాలా బాధాకరమైన ప్రభావం. దాంతో అవంతిక 6 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆమె 5 కిలోమీటర్ల మార్క్ దగ్గర ఉన్నందున ఆమె నేరుగా 0కి వెనక్కి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆటలో ఇది చాలా సాధ్యమే. నేను ఈ కార్డును ఇక్కడ ఉంచుతున్నాను. ఆటలో ప్రారంభంలోనే మీరు నెగటివ్ ఇంపాక్ట్ కార్డును పొందవచ్చు. మీరు ఇంకా 0 కిలోమీటర్ మార్క్ దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఆందోళన పడకండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కార్డుపై రాసిన సూచనలను పట్టించుకోకుండా వదిలేయాలి, ఎందుకంటే మీరు ఇంకా ఆటను మొదలు పెట్టలేదు. ఆ కార్డును ముఖం కిందగా ఉంచండి. తర్వాతి ఆటగాడు తదుపరి కార్డును ఎత్తుకోవాలి. ఇప్పుడు మీరు ఒక పవర్ కార్డును పొందినప్పుడు ఏమి జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకి ఆటను ముందుకు తీసుకెళ్తూ జగు 85 కిలోమీటర్ మార్క్ వద్ద ఉన్నాడు మరియు అవంతిక 60 కిలోమీటర్ మార్క్ వద్ద ఉన్నదని అనుకోండి. ఇప్పుడు అవంతిక తన టర్న్ లో ఈ సూపర్ పవర్ కార్డును పొందిందని అనుకోండి. ఇందులో ఇలా ఉంది: ఈ బౌహెడ్ వేల్ కు చాలా మందమైన మంచు మొక్కల్ని తగిలించుకుంటూ దారి తీయగలిగే సూపర్ పవర్ ఉంది మరియు ఆమెకు ఆ సూపర్ పవర్ ఉన్నందున ఆమె ఇంపాక్ట్ కార్డ్ ప్రభావాన్ని ముందున్న ఆటగాడికి బదిలీ చేయగలదు. అంటే ఆటలో అవంతిక మంచు కరుగుతున్న ప్రదేశానికి లేదా 83 కిలోమీటర్ మార్క్ వద్ద ఉన్న హిమపాతం పాయింట్ కి వస్తుందని అనుకుందాం. అప్పుడు ఆమె ఈ డెక్ నుండి ఒక ఇంపాక్ట్ కార్డ్ డ్రా చేయాలి. ఆ కార్డ్ లో ఇలా ఉంది: ఆర్క్టిక్ సర్కిల్లో వేసవి కాలం మాయమవుతోంది. దీనివల్ల వేసవుల్లో గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందువల్ల ఆమె తన తదుపరి టర్న్ మిస్ చేయాలి. ఆ సమయంలో అవంతిక తన సూపర్ పవర్ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డ్ ప్రభావాన్ని భరించాల్సిన అవసరం లేకుండా ఆమె ఆడిన తర్వాత ఆ కార్డ్ డెక్ చివరికి వెళ్తుంది. అవంతిక తన సూపర్ పవర్ కార్డును తీసుకుని ఆడవచ్చు. తద్వారా ఆమె టర్న్ మిస్ కాకుండా ఉండవచ్చు లేదా ఆమె దగ్గర ఉన్న సూపర్ పవర్ ను ఉపయోగించవచ్చు. అది అనుకుందాం, నేను తదుపరి సూపర్ పవర్ కార్డు దొరికే వరకు కార్డులను ఎత్తుకుంటూ పోతాను. అప్పుడు ఈ కార్డులు ఇంకేమి చేయగలవో మీకు చూపిస్తాను. సరే, అవును, మీరు చూడండి, నా దగ్గర ఈ 2 పవర్ కార్డులు ఉన్నాయి. ఇవి మీకు ఈ కార్డులు ఏమి చేయగలవో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఉదాహరణకి మన దగ్గర ఈ 2 పవర్ కార్డులు ఉన్నాయని అనుకుందాం. ఇది సూపర్ పవర్ కాదు, ఇది ఒక సాధారణ పవర్ కార్డ్. ఈ పవర్ కార్డులు నెగటివ్ కార్డ్ ప్రభావాన్ని నిరోధించడంలో మీకు సహాయపడతాయి. కాబట్టి మీరు ఈ కార్డులను ఆటలో ఎప్పుడైనా డ్రా చేస్తే వీటిని వెంటనే ఆడాల్సిన అవసరం లేదు. మీరు వాటిని దగ్గర పెట్టుకోవచ్చు. అందువల్ల ఈ కార్డులను డ్రా చేసిన ఆటగాడు వాటిని తన ముందు ముఖం కిందగా ఉంచుతాడు మరియు అతను నెగటివ్ ఇంపాక్ట్ కార్డ్ డ్రా చేస్తే ఈ పవర్ కార్డులను ఆడవచ్చు. నేను ఈ పవర్ కార్డులను ఆడండి అని చెప్పినప్పుడు మీరు వాటిని బోర్డుపై ఉంచాలి. మీరు పవర్ కార్డ్ పై ఉన్న సూచనను పాటించినట్లు ప్రతి ఇతర ఆటగాడు చూసిన తర్వాత ఆ కార్డ్ డిస్కార్డ్ చేసిన కార్డుల డెక్ లోకి తిరిగి వెళ్తుంది. అలా ఆట కొనసాగుతుంది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఒక 100 కిలోమీటర్ల మార్కి చేరే వరకు. స్పష్టంగా 6 ఆడుతున్నప్పుడు ఒకరు ఒక 100 కిలోమీటర్ల మార్కి చేరితే మీరు ఆటను ముగించవచ్చు మరియు ఆ వ్యక్తిని విజేతగా ప్రకటించవచ్చు లేదా ఆటను కొనసాగించవచ్చు. 2వ, 3వ, 4వ, 5వ ఆటగాళ్లు కూడా ఒక 100 కిలోమీటర్ల మార్కి చేరే వరకు చివరికి ఒకరు మాత్రమే గెలవకుండా మిగిలిపోతారు.
ఆట ఆడుతున్నప్పుడు మీ ఎక్స్పెడిషన్ కార్డులు అన్నీ అయిపోతే మరియు మీరు వాటిని పూర్తిగా ఉపయోగించేస్తుంటే ఈ పక్కన ఉన్న డిస్కార్డ్ చేసిన కార్డులను తీసుకుని వాటిని షఫుల్ చేసి మళ్ళీ పెట్టి ఆటను కొనసాగించండి. అందుకే ఇలా మీరు ఆర్టిక్ ఎక్స్పెడిషన్ గేమ్ లేదా బిప్లబ్ ఎక్స్పెడిషన్ ఆర్టిక్ ను ఆడతారు. ఈ ఆటలో మీకు ఒక చిన్న సూచన ఇస్తాను. నేను ఆట ఎలా ఆడాలో చూపిస్తున్నప్పుడు చెప్పలేదు. మీరు పవర్ కార్డ్ లేదా సూపర్ పవర్ కార్డ్ పొందగలిగితే దాన్ని వెంటనే ఉపయోగించకండి. దాన్ని మీ ముందే ఉంచుకోండి. సరైన సమయంలో ఆ కార్డును ఉపయోగించి కష్టమైన పరిస్థితి నుంచి బయటపడండి. అలాగే మీరు ఆటలో గెలవడం ఖచ్చితంగా చూసుకోండి. ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ ఆట ఆడటానికి చాలా సరదాగా ఉంటుంది మాత్రమే కాకుండా ఆర్క్టిక్ ఎకోసిస్టమ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇదితో అంతం కాదు. ఆర్క్టిక్ తో పాటు మేము బిప్లబ్ ఎక్స్పెడిషన్ సహారా వెర్షన్ కూడా తీసుకొచ్చాము. అలాగే బిప్లబ్ ఎక్స్పెడిషన్ అమెజోనియన్ రెయిన్ ఫారెస్ట్ వెర్షన్ కూడా ఉంది. మేము ఇంకా చాలా ఇతర ఎకోసిస్టమ్లపై ఈ ఆటలను రూపొందిస్తున్నాము. ఇవి మీ కుటుంబంతో కలిసి గంటల తరబడి సరదాగా గడిపే అవకాశం మాత్రమే కాకుండా మన గ్రహాన్ని అందంగా మార్చే అన్ని అద్భుతమైన ఎకోసిస్టమ్ల గురించి కూడా నేర్చుకునేలా చేస్తాయి. కాబట్టి మేము ఈ ఆటలను రూపొందించడంలో ఎంత ఆనందించామో మీరు కూడా ఆడడంలో అంతే ఆనందించారని ఆశిస్తున్నాను. మన తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.